ప్రహరీ ఉమ్. గోడ మీకంటే సపరేట్ గా అటువైపు లేకపోవడం వల్ల దాని నెగిటివ్ మనకు మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఇట్లా ఏమన్నా ఓకే. నెగిటివ్ ఉంటే మన మీదకి అయితే వచ్చే మాకు మేస్త్రి ఏం చేసినంటే కొన్ని ఇటుకలు మిగిలినది ఆ, గురుగారు. ఓకే. అయితే ఒక 2-3 వరుసలు కడతా అన్నాడు. ఆ, వాళ్ళు కూడా ఏంటంటే కొంచెం అబ్జెక్షన్ చేస్తారు. మాకు మీరు చెట్లు పెట్టుకుంటే వాటర్ లోపలికి వస్తాయి కదా అని. ఆ, అయితే ఒక 3 feet వరకు కట్టిస్తుంది. 3 2 feet ఫీట్ 3 కాదు, feet. ఇప్పుడు 3 పక్కల ఎలాగ ఉంది మీకు, మిగతా ఎలాగ 3 ఫీట్ వరకు కట్టిస్తారు కాబట్టి ఉమ్. మిగతా 3 వైపులా అంటే మీకు పడమర సైడు అలాగే ఉత్తరం సారీ పడమర అండ్ దక్షిణము తూర్పు వైపు ఎంత హైట్ ఉంటే అదే హైట్ లో జస్ట్ ఏముంది ఇటుకలు ఎక్కువ ఏం పట్టవు కదా, ఇంక 3 వరుసలు ఎలాగ కట్టేస్తారు. ఆ, అంటే ఇప్పుడు ఇది మళ్ళీ బునాది తీసి కట్టాలి కదా. పునాది తీయాలి, అది ఎలాగ మీకు పునాది పర్మనెంట్ గా ఉండిపోతుంది. ఇప్పుడు పునాది తీసే స్కోప్ లేదన్నట్టు అక్కడ. ఆహా, ఎందుకు రీజన్ ఏంటంటే మనం బండలు మొత్తం వేసేసినాం. ఓకే. పునాది తీస్తే మళ్ళీ బండలు పోతాయి. అలా చూసుకుంటే ఎలాగంటే మనం మన ప్రహరీ మనం కట్టుకోవాలి మన పునాది మీద అనేసి. యాక్చువల్గా అది కట్టించేది ఉండే. ఆ, కాకపోతే ఏంటంటే గురుగారు ఇప్పటికీ 90% వర్క్ అయిపోయింది మనది. అదేలేండి. నేనేమనుకున్నా అంటే మీరు అది స్టీల్ అది చేపేమన్నారు కదా. అవునవును. నమస్తే. సో అది పెట్టిమని చెప్పిన. ఆ, అది పెట్టిమని చెప్పేస్తే వాడేమన్నాడంటే సార్ ఇటుకలు మెలుగుతున్నాయి ఎట్లాగో అవును. అంటే మన గురుగారు వద్దన్నారని చెప్పిన. ఆ, అంటే కొంచెం కడతా సార్, ఓన్లీ వాళ్ళ గోడకు నిమ్ము రాకుండా కడతా కొంచెం అని అన్నాడు. అదే అది మంచిదేలేండి, అది కట్టడమే మంచిది. యాక్చువల్ ఇది శాశ్వత పరిష్కారం కాదు, కాకపోతే ఇది తీయగలరు. కాకపోతే మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడింది కాబట్టి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టలేం కాబట్టి. ఇప్పుడు ఏమైందంటే